మీరు ఇప్పుడు ఇంత బలంగా ఆరోపణలు చేస్తూ ఉన్నారు, ప్రభుత్వ భూముల్లో మీరు ఆక్రమణలు ఏంటి, అనధికార కట్టడాలు ఏంటి అని చెప్పి మీ బలమైన ఆరోపణలు ఉన్నాయి కదా. అసలు ఏంటి అంటే ఏం ఆశించి మీరు ఈ పోరాటాలు చేస్తున్నారు, మాటి మాటికి మీడియా ముందుకు వస్తున్నారు, ఇన్ని ఆక్రమణలు జరిగాయని చెప్పి, అంటే దీనివల్ల మీరు ఏం ఆశించి చేస్తున్నారు అనేది నా ప్రశ్న. సార్ నేను ఒక చిన్న మాట ఈ 2 సబ్జెక్టులలో చెప్తాను. ఇది కుంట అనేది ఉన్నది 1251 కుంట. ఆ కుంటకు వచ్చేసి పెద్దది ఒకటి తూము ఉన్నది, పంటకాల ఉన్నది. ఆ పంటకాల మీదుగా ఇప్పుడు మొన్న నేను ఒకటి వాయిస్ ఇచ్చింద, పంటకాల మీదుగా సింగం దగ్గర మెయిన్ రోడ్డు పైన నీళ్లు దొల్లుతాండాయి. ఈ పంటకాలం అనేది పూర్తి వెంగమాంబ విద్యాలయం వాళ్ళు పూర్తిగా ల్యాబ్ చేసి పారేసిండ్రు. పూర్తిగా ల్యాబ్ చేసి గ్రౌండ్ చేసుకున్నారు. ఆడ గ్రౌండ్ చేసుకొని ఆడుకుంటూ ఆ మొత్తం వచ్చేసి ఆక్రమించుకొని అదంతా ల్యాండ్ అంతా చేసుకొని ఆ కుంటగుండే వాకిలి కానీ ఇవన్నీ తీసేసి ఆ కాలువలు గిలువలు అన్నీ ల్యాబ్ చేసేసి ఉండబట్టి ఈరోజు మొత్తం నీళ్ళన్నీ వచ్చేసి రోడ్ల మీదకి వస్తాండాయి. రోడ్ల మీదకి వచ్చి రోడ్లన్నీ పాడైపోతాండాయి. నెంబర్ వన్ సమస్య అది పెద్దది. దానికి ఇంతకు ముందే మనం ఇచ్చినాము, ఇంతవరకు ఎటువంటిది లేదు. ఆర్టీసీ బస్టాండ్ దగ్గర ఆర్డీఓ గారు కూడా వచ్చారు. ఈ కుంటపోరం పోగుది చూడడానికి అకాలవది అదంతా కూడా మన ఆర్డీఓ గారు ఇప్పుడున్న ఆయన ప్రజెంట్ ఉన్న ఆయనే వచ్చినాడు, అంతా చూసిండు. దాని మీద ఎటువంటిది లేదు. ఆర్టీసీ బస్టాండ్ దగ్గరికి వచ్చారు. బస్టాండ్ మొత్తం చిన్న వాన పడితే మునిగిపోతుంది. ఎన్నో అన్నిసార్లు ఆర్టీసీ బస్టాండ్ మునకను చాలా చూసినాము. 15 అడుగుల పంటకాలు ఉన్నదని వాళ్ళే నాకు వచ్చేసి రాసిచ్చినారు. 15 అడుగుల పంటకాలు చేయించండి, రంగసముద్రం చెరువులోకి నీళ్లు తెప్పించండి. ఆ పంటకాలు చేపిస్తే ఆ బజార్ అనే బస్టాండ్ అనేది మునకకు రాదు. దాంట్లో ఈ పూర్వహామిల మండలం అనేది 4 మండలాలకు మెయిన్ కూడలి సార్. బద్వేల్ తాలూకా అనేది 3 మండలాలు అయితే ఈ మండలాల్లో మున్సిపాలిటీ కూడా ఆ మండలాల్లో నుంచి చీలినేటి గ్రామాలు మున్సిపాలిటీలో ఉండేవి. కానీ పూర్వహామిల మండలానికి కాశీనాయన, కల్సపాడు, బీకోడూరు, పూర్వామిల అనేది నడి మధ్య కూడలి ప్లస్ వచ్చేసి కడప నుంచి కానీ బెంగళూరు నుంచి కానీ ఎవరైనా పోవాలి అంటే, విజయవాడ అమరావతికి పోవాలి అంటే కనుక వయ్యా పూర్వామిల మీద పోతేనే దగ్గర. పూర్వామిల మీదగానే ఎన్హెచ్లో ఎందుకు పడతాండాయి, ఇబ్బంది లేదు. కానీ ఇంత లావు మండలానికి ఒక కేవలము రైతు బజార్ అనేది లేదు. రైతు బజార్ ఇన్ని పూరంపాకు ల్యాండ్లన్నీ ఉండే గవర్నమెంట్. ఎక్కడ ఏ గవర్నమెంట్ ల్యాండ్ తీసుకొని మెయిన్ రోడ్డుకు వచ్చేసి డికేటి భూముల్లో గవర్నమెంట్ కావాలి అనుకుంటే గనక ఎప్పుడైనా ఇది తీసుకోవచ్చు. ఇటువంటి మెయిన్ రోడ్లో ఉన్న నెంబర్లను కనిపెట్టి అవి తీసుకొని మెయిన్గా బీద సాధలకు వచ్చేసి ఎవరు కూడా కూరగాయల మార్కెట్లు కానీ ఇటాటి పెట్టుకొని బండ్ల మీద దొబ్బుకుంటా అమ్ముకుంటున్నారు. వాళ్ళు నిరుపేదలైతేనే అంత కఠినమైన జీవితాన్ని భరాయించేది. అట్టి పనులన్నీ ఇవన్నీ దొబ్బుకుంటా బతుకుతాండ్రు జీవనం. అలాంటి వాళ్లకు ఇలాంటి స్థలంలో తీసి మనిషికి 1 సెంటు మైనిచ్చి రూములు కట్టించేసే గనక రైతు బజార్ మార్కెట్ చేసే దానికి వాస్తవంగా నాకైతే నా ఉద్దేశం జగనన్న రైతు బజార్ అని పెట్టాలనుకుంటా. కానీ ఈ రోజున ఇదంతా చేసి చంద్రన్న రైతు బజార్ అని పెట్టమనండి, లేకపోతే పవనన్న రైతు బజార్ అని పెట్టమనండి, నారా లోకేష్ నాయుడు బజార్ అయినా పెట్టమనండి. ఆ విధంగా తీసుకొని వాళ్ళ పేర్లతో పెట్టి దాంట్లో ముందుకు పోతే పర్వాలేదు. జగనన్న కాలనీలు పెట్టుకునే దాంట్లో పేర్లు తీసి ఇంకొక పేర్లు పెట్టుకోకపోతే ఇట్లాంటి దాంట్లోకి వచ్చేసి ఇట్లాంటి కొత్తగా ఒకటి సృష్టించి దీన్ని గడ్డకు తీసి దీంట్లో పేర్లు పెట్టుకోమనండి, బాగుంటుంది. రైతులు మొత్తం వచ్చేసి గ్రామంలో ఉండే పేద ప్రజలకు కానీ రైతులకు కానీ చుట్టుపక్కల రైతులకు కానీ రూములు కేటాయించండి. 9 ఎకరాల 25 సెంట్లు ఉంది కబ్జాలో. దాన్ని తీసుకుంటే గనక ఏ ఒక్కడు అడిగేటోడే లేడు. ఇంకొకటి లేదు ఏంది అంటే గనక అది గవర్నమెంట్ ల్యాండ్.
అంటే మొత్తానికి పోరుమామిళ్ళ ప్రభుత్వ ఆస్తులు కాపాడటం కోసం, ఈ పోరుమామిళ్ళ ప్రజల జీవితాలు మెరుగుపరిచే దానికోసమే మీ పోరాటం అంటారు. కేవలం ఆ ఒక్కటే వేరొకటి అయితే లేదు. 100% చెప్తుండము. ఇది నాకు కావాలంటే వచ్చేది కాదు. నాకు కావాలని నేను స్వార్థపూరితంగా నాకు కూడా ఎంగమాంబ స్కూల్లో ఇంత నాకు కావాలి అని అనుకుంటే వచ్చేది కాదు. అది ఏది కాదు. అది వచ్చేసి వాస్తవంగా గవర్నమెంట్ AW ల్యాండ్, అది వ్యవసాయేతర పొలానికి పనికొచ్చేది మాత్రమే. ఆ పనికొచ్చే భూముల్లో వచ్చేసి వాళ్ళు ఎటువంటి వ్యవసాయేతర చేయడం లేదు. చేయనప్పుడు గవర్నమెంట్ తీసుకునేదానికి పూర్తి హక్కులు వాళ్ళకున్నాయి. గవర్నమెంట్కు, కలెక్టర్ గారికి కానీ, RDO గారికి కానీ, తహసీల్దార్కే ఉన్నాయి. ఈరుడు అది హ్యాండ్ ఓవర్ చేసుకొని బాగా అక్కడ రైతు బజార్ పెట్టిస్తే ఇంకా బాగుంటుంది అని చెప్పేసి నేను తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ, BJP నాయకులు, మా మార్కెట్ యార్డ్ చైర్మన్ పాపం మొన్ననే ఈ మధ్యనే 3 రోజుల క్రితమే పాపం మంచి అమ్మాయి పోయి జిల్లా కలెక్టర్ను వాళ్ళందరినీ కూడా అడిగింది. అమ్మా మార్కెట్ యార్డ్ చైర్మన్ మేడం గారు, నువ్వు మాకు బిడ్డ లాంటి అమ్మాయివే, కానీ చెప్తున్నాను అంటే మళ్ళీ ఏరే విధంగా అనుకోవద్దు బిడ్డ అన్నానని చెప్పేసి, మామూలుగా మనకు ఉండే సాంప్రదాయాల ప్రకారము మన పిల్లలను పిలుచుకునే మాటగా చెప్తుండా. నువ్వు అడిగిన మంచి కోరిక తల్లి ఇది. నీకు మార్కెట్ యార్డ్ ఇచ్చేటప్పుడు మేమందరం అనుకున్నాము, ఎంత మటుకు మాట్లాడుతుంది, ఏముంది ఈ అమ్మాయిని ఊరికట్ట పక్కన పెట్టి ఆ తెలుగుదేశం పార్టీ వాళ్ళే చేస్తారేమో పెత్తనాలు అని అనుకున్నాము. ఆ విధంగా కాకుండా ఎంతో అంత చాకచక్యంగా సమస్యలందు గవర్నమెంట్ దృష్టికి తీసుకొని పోవడంలో మా మార్కెట్ యార్డ్ చైర్మన్ మంచి ముందుగానే ఉంది, ఇబ్బంది ఏం లేదు. దీంట్లో భాగంగా ఈ 412/61/2 ఆ భూమిని గనక మార్కెట్ యార్డ్కి ఇప్పిస్తే గనక అక్కడ ఒకవేళ చిన్నగా కుటుంబం వచ్చేసి 45 రూములు కట్టుకొని ఉంటే ఆ రూములు కట్టుకునేటి ఉన్నిచ్చిన మిగతాటి అమ్ముకునేటి కొన్నేటి అవన్నీ అమ్ముకునేటి అన్ని డిమాల్షింగ్ చేసి ఈ పేద ప్రజలకు ఇప్పిస్తే గనక మా తెలుగుదేశం పార్టీ నాయకురాలు విజయమ్మన్ గాని, కొత్త నాయకుడు రితీష్ రెడ్డిని కానీ, ప్లస్ వచ్చేసి మా మార్కెట్ యార్డ్ చైర్మన్ సుప్రజాక్ కానీ, వీళ్ళకందరికి కూడా మంచి పేరు వస్తుంది. ఇంకా ఎవరైనా జనసేన నాయకులు ఉన్నా కూడా వాళ్ళకు కూడా చెప్తుండా, వాళ్ళు కూడా వాళ్ళ లెవెల్లో పోయి వాళ్ళ అధికారుల కాడికి, మాజీ డిప్యూటీ సీఎం కాడికి పోయి వాళ్ళకు అర్జీలు ఇచ్చి, ఇంతకాడికి మంచి స్థలం అయితే ఎక్కడా దొరకదు, అక్కడ పెట్టుకొని అక్కడంతా ఖాళీ స్థలం కూడా దండిగా ఉన్నది. మెయిన్ రోడ్డుకు సంబంధించింది, రోడ్డు వారన్నే అటువంటిది ఇస్తే గనక బాగుంటుంది. అంటే సార్ ఎలాంటి స్వార్థం లేకుండా రాజకీయాలకు అతీతంగా పోరుమామిళ్ళ ప్రజల సంక్షేమం కోసమే, పోరుమామిళ్ళ ప్రజల అభివృద్ధి కోసమే ఈ పోరాటం అనే విధంగా చెప్తారు మీరు మొత్తానికి. అంతే సార్. ఇప్పుడు నాకైతే నేనైతే మీరు తెలుగుదేశం వాళ్ళైనా మీరు ఈ పని చేయండి, రైతు బజార్ ఏర్పాటు చేయండి అంటున్నారు, BJP వాళ్ళకి చెప్తా ఉన్నారు, జనసేన వాళ్ళకి చెప్తా ఉన్నారు, ఏదైనా కానీ మీ పేరే పెట్టుకోండి అవసరమైతే, కానీ పోరుమామిళ్ళ ప్రజలకి ఒక ఇది కల్పించండి, రైతు బజార్ లాంటి వసతులు కల్పించండి అనే విధంగా చెప్తా ఉన్నారు. అంటే రాజకీయాల్లో గతంలో కూడా మా ఎమ్మెల్సీ గారు చేసింది కూడా ఇక్కడ ఈ 4 మండలాలకు సంబంధించిన కూడలిలో మినీ మనీ మార్కెట్ యార్డ్ కావాలి అన్న ఉద్దేశంతో ఇక్కడి నుంచి బద్దెలికి పోవాలి అంటే దాదాపు రెడ్డిపల్లె, బురవాన్పల్లె నుంచి 60 కిలోమీటర్, ఒక 60 కిలోమీటర్ల దాకా వస్తుంది. ఇది 70 కిలోమీటర్లు వస్తుంది రామాపురం రెడ్డిపల్లె నుంచి బద్వేల్ మార్కెట్ యార్డుకు 70 కిలోమీటర్లు వస్తుంది. ఇవన్నీ కాకుండా మా ఎమ్మెల్సీ గారు, మా రమణారెడ్డి కానీ, మా చిత్తా విజయప్రతాప్ రెడ్డి కానీ, మా మండల నాయకులు, మా నాగార్జున రెడ్డి గారు కావచ్చు, మా లీడర్స్ అందరూ కూడా కనుక్కొని ఒక మంచి ఉద్దేశంతో మినీ మార్కెట్ యార్డ్ అని చెప్పేసి నర్సింగపల్లె దాటానే పుల్లిడికి యువతల మధ్యలో వచ్చేసి ఒకటి స్థాపించారు. అది పూర్తిగా 80% మొత్తం గోడలు గీడలు అన్నీ అయిపోయినాయి, మొత్తం వర్క్ జరిగిపోయింది. ఇంకా దాంట్లో ఒక 20% ఉంటుంది వర్క్ చేయాల్సిండేది కానీ, చెందాల్సిండేది కానీ. ఆ 20% వర్క్ చేసే
చేసిన తర్వాత ఆ మార్కెట్ యార్డ్ అంతా చేసిన తర్వాత చంద్రన్న మార్కెట్ యార్డ్ అని పెట్టుకోమనండి, ఇబ్బంది ఏం లేదు. అది ఒక డెవలప్మెంట్ అవుతుంది. కానీ అది శంకుస్థాపన ఎవరు అంటే గనక ఎమ్మెల్సీ గోవిందరెడ్డి గారే అనొచ్చు, అంతకుముందు ఇంకొకరు ఉండొచ్చు, ఎవరైనా కానీ కట్టేటప్పుడు ఓపెనింగ్ చేసేటప్పుడు మాత్రమే వాళ్ళ పేరు వస్తుంది. వేసుకోనండి. దానికి మీరేమంటున్నారంటే సొసైటీలో ప్రజలకు న్యాయం చేయాలనే విధంగా పోరాడుతున్నాం, మనకు ఎలాంటి స్వార్థం లేదంటారు. ఎటువంటిది లేదు సార్. మేమైతే గినక ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలకు ఏదైనా మంచి జరగాలన్న ఉద్దేశంతోనే ఈ పోరాటము, ఈ కథ, ఈ వ్యవహారం అంతా కూడా దయ ఉంచి నేను మీ మీడియా మీ ఇంటర్వ్యూ ద్వారా చెప్పగలిగేది ఏంటి అంటే గినక మా తహసీల్దార్ గారు కానీ మా ఆర్డీఓ గారికి కానీ ఈ 100% క్షుణ్ణంగా పరిశీలించి చేయవలసిన బాధ్యత వాళ్ళకు ఉంది. దీంట్లో మీద ఏ ఒక్కటి ఎక్కువ తక్కువలైనా కూడా నేనైతే 100% హైకోర్టును సంప్రదించాల్సిందేదే, సంప్రదిస్తాను. 100% దాంట్లో మీద క్యాన్సల్ చేపించి ప్రజలకు పంపిణీ చేసేదానికి ముందు